ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ, ఈరోజు మనము వరల్డ్ కప్ కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ క్రీడా స్ఫూర్తిని నింపడానికే మనం ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. మీరందరూ చూసినారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయాలలో మమ్మల్ని విమర్శిస్తే నేనేం పట్టించుకోను. రాజకీయాలలో ఏదైనా అంశాలను లేవనెత్తితే తప్పకుండా వాళ్ళు లేవనెత్తిన అంశాలను మేము గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రపంచ దిగ్గజం ఫుట్బాల్కి ఒక గొప్ప గుర్తింపు ప్రపంచంలోనే తెచ్చిన మెస్సీని తెలంగాణ రాష్ట్రానికి తెస్తే దాని వివాదం చేసి అతన్ని ఎందుకు పిలిచిందనే చర్చ లేవనెత్తడం ఏ మేరకు సమంజసం? నేను ఆ ప్రతిపక్ష మిత్రులను నేను అడుగుతున్నా, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని లేకుండా మెక్సికోలోని ఈ మధ్య డ్రగ్ లార్డ్ చాకో ఎన్కౌంటర్ అయిన వేలాది మంది పోలీసులు వెళ్ళి ప్రపంచాన్ని మొత్తం మత్తులో ముంచుతున్నాడని అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అతన్ని పిలిస్తే మీరు ఆనందపడతారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మెస్సీ ఫుట్బాల్ దిగ్గజం మన రాష్ట్రానికి వస్తే మన ప్రతిష్ట ప్రపంచానికి తెలిసింది. కానీ ఎల్ చాపోను, డ్రగ్ లార్డ్ కింగ్ను మెక్సికో ప్రభుత్వం మొత్తం ఒక యుద్ధం ప్రకటించి ఎన్కౌంటర్ చేసిన అతన్ని మీరు ఈ రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారా? నాకైతే అర్థం కాలే. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది. అదే విధంగా శ్రీధర్ బాబు గారు సూచన చేసిరు, పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేసిరు. ఇది చరిత్ర కలిగిన గొప్ప స్టేడియం. ఈ రోజు ఈ స్టేడియంలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాదు నగరానికి తలమానికమైన ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన క్రీడా కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా గచ్చిబౌలిలో ఉన్న 70 ఎకరాల క్రీడా మైదానాలను 700 కోట్ల రూపాయలతోని ప్రపంచ స్థాయి క్రీడల వసతులను అక్కడ అభివృద్ధి చేసి భవిష్యత్తులో 2034లో ఒలింపిక్స్ ని అక్కడ నిర్వహించే విధంగా ఈనాడు ఆ మైదానాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసినాం. 3 నెలల్లోనే అక్కడ పనులు ప్రారంభించబోతున్నాం. 3 సంవత్సరాలలో ప్రపంచ పోటీలన్నిటినీ గచ్చిబౌలి క్రీడా మైదానాలలో నిర్వహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మీకు బేగంపేటలో ఉన్న హాకీ క్రీడా మైదానాన్ని
ఒకనాడు అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి క్రీడాకారులను తయారు చేసిన బేగంపేట్ హాకీ క్రీడా మైదానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చివరగా ఒక్క మాట, 1950 నుంచి 60 మధ్యలో ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి భారతదేశానికి 4వ స్థానం వచ్చింది ఫుట్బాల్లో. ఆనాడు 7 మంది క్రీడాకారులు ఈ హైదరాబాదు నగరం నుంచే ఆనాడు ఒలింపిక్స్ పోటీలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుట్బాల్లో ఎప్పుడు ఒలింపిక్స్ ఎంట్రీ లెవెల్లో కూడా మనము పోలేదు. ఆనాడు దేశానికి 4వ స్థానం తెచ్చిన క్రీడాకారుల్లో 7 మంది మన నగరానికి సంబంధించిన వాళ్ళే. ఒకప్పుడు ఫుట్బాల్కి, హాకీకి, క్రికెట్కి మన రాష్ట్రం, మన నగరం పేరు ప్రఖ్యాతులు తెచ్చింది దేశానికి. ఇవాళ క్రీడల్లో వెనుకబడ్డాం. అయినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి సహకారం ఉండాలని ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్ణయాన్ని చప్పట్లతో సమర్థించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. తెలంగాణ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలతో నవ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ వాకిటి శ్రీరెడ్డి గారు మనందరి చేత ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు అందరం లేచి నిలబడి చేతులు ముందు పెట్టి ముఖ్యంగా ఈ క్రీడోత్సవాల ప్రతిజ్ఞను వారు చెప్పినట్టు మనం అనాలి. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్. ప్రతిజ్ఞ అందరూ అనాలి. మేము తెలంగాణ శాసన సభ్యులం క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2026 మొదటి ఎడిషన్లో నిజమైన క్రీడా స్ఫూర్తితో పాల్గొని న్యాయమైన ఆట తీరును పాటిస్తూ దానికి వర్తించే అన్ని నియమాలు మరియు నిబంధనలను గౌరవిస్తూ క్రీడల ఔన్నత్యాన్ని నిలబెట్టేందుకు ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఫిట్ తెలంగాణ క్యాంపెయిన్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ ది పోస్టర్. Fit Telangana campaign, strong leaders, healthier state. Get fit, lead fit, fitness for all legislators, be the change. 30 minutes physical activity every day for a healthier lifestyle. Youth engagement in sports, boost energy, health and skill. Focus on wellness, balance work and fitness. Build a healthier, active and vibrant Telangana.